సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము పాడదామా ఆయనేనా స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పోగాడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పోగాడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని ఆమేన్ దిక్కులేని పిల్లలకు దిక్కులేని పిల్లలకు ఆయనేనా బలమైన కోటయును ఆయనేనా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము చప్పలు కొడుతూ ఆమేన్ ఆయనేనా బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనేనా సంగీతము
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. రాకడలో ప్రభుతో నిత్యముండుము, రాకడలో ప్రభుతో నిత్యముండుము. మొక్కేదాము స్తుతించేదం పోగాడేదాము, మొక్కేదాము ఆయనేనా పాడదాం. దయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదమమ్మా. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము. 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 జీవిత కాలమెల్లా స్తుతించెదము, జీవిత కాలమెల్లా స్తుతించెదము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే
కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా
చేసిన కానీ నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలేని వేళ ఊపిరిని పోసావయ్యా. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన కానీ నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదయ్యా. ఈ మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన కానీ నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం కదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏ
శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా, వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేలతో తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా. గడచిన కాలం ఎన్నెన్నో మేలతో తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా. తృప్తి పరిచావే నా మంచి యేసయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. నలిగిపోయినా ప్రతి సమయంలో, కృంగిపోయినా ప్రతి విషయంలో, నలిగిపోయినా ప్రతి సమయంలో, కృంగిపోయినా ప్రతి విషయంలో, చేరదీసేనే నీ ప్రేమ హస్తము. నన్నెంతగానో ప్రేమించుచున్నది. చేరదీసేనే నీ ప్రేమ హస్తము. నన్నెంతగానో ప్రేమించుచున్నది. నన్నెంతగానో ప్రేమించుచున్నది. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. జుంటే తేనెలా ధారల కన్నాను, కోరదగినది నీ జీవవాక్యమే. జుంటే తేనెలా ధారల కన్నాను, కోరదగినది నీ జీవవాక్యమే. శ్రేష్టమైనది నీ ఉపదేశమే. నన్నెంతగానో బలపరిచెను. శ్రేష్టమైనది నీ ఉపదేశమే. నన్నెంతగానో బలపరిచెను. నన్నెంతగానో బలపరిచెను. నన్నెంతగానో బలపరిచెను. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకే యేసయ్యా. శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా.
మహిమకు పాత్రుడవు తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడవయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులు మీకే ప్రభువా, స్తుతులు మీకే రాజా. సర్వోన్నతుడా, మా మధ్యని ఆత్మ నుంచండి తండ్రి, మా మధ్యని ఆత్మ నుంచండి అయ్యా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. స్తోత్రం హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన నీ ఆత్మవర్షమును కుమరించండి అయ్యా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేదు. ఆమేన్ ఆమేన్. యెహోవా ఎంతో బలం, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల పోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల పోనైనను సంతోషముగా వెళ్ళి యేసయ్యా ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో వారి నామము. చప్పట్లు కొడుతూ దేవుని కనపడి చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన
ఆమేన్. ఎంతో బలమైనది. స్వరమెత్తి పాడుతూ ప్రభు శక్తిని సంపాదించుకుందామండి. స్తోత్రమయ్యా, వందనాలు తండ్రి. ఆమేన్. యెహోవా నీ నామము. చప్పట్లు కొడదామా? పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంగము ప్రార్థించగా సంకెళ్ళు బ్రద్ద. ఆమేన్. సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఆహా, ఎంతో బలమైనది. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము. రక్షించే నీ హస్తమయ్యా. ప్రార్థించ నా వెంటనే రక్షించే నీ హస్తము. పాడదామా? ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుందిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుందిరి.
సంగము ప్రార్థించగా. చప్పలు కొడుతూ స్వరమెత్తండి. అతి ఆత్మచేత నింపండయ్యా. సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైన చెప్తామా. ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆహాహా ఎంతో బలమైనది. బలమైన యేసయ్య నామమును బట్టి గట్టిగా చప్పలు కొడుతూ స్తుతిస్తూ, బలవంతుడైన దేవుని నామమును బట్టి స్వరమెత్తి, దేవా నీ బలమైన నామమును బట్టి స్తోత్రాలయ్యా, బలమైన నామమును బట్టి స్తోత్రాలయ్యా, బలమైన నీ నామమునకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ బలమైన నామమునకే మహిమ రాజా, నీ బలమైన నామమునకే ఘనత తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకే మహిమ ప్రభువా. నీ బలమైన నామాన్ని కలిగి ఉండే గొప్ప ధన్యతను ఇచ్చిన యేసయ్యా, నీ ఘనమైన నామమును కలిగి ఉండే గొప్ప అర్హత ఇచ్చిన దేవా, నీ బలమైన ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. నీ బలమైన నామమున శక్తితో నింపండి ప్రభువా. నీ స్వరమెత్తి చేతులెత్తి అందరూ ప్రభుని స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అపవాదికి అపజయం కలిగినట్లుగా స్తోత్రం 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 స్తోత్రం. మన దగ్గర దేవుడు ఆశించేది ఒకటే ప్రియులారా, మనల్ని నమ్మి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన దగ్గర కూడా ఆశపడేది ఒకే ఒకటి, మనము కూడా ఆయన కొరకు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనము కూడా ప్రభువు యందు ఈ భక్తిని కలిగి శక్తి కలిగిన ప్రజలుగా, ప్రభుకి ఇష్టమైన ప్రజలుగా, అపవాదిని చెదగొత్రొక్కే దేవుని పోలికలో నడుచుకోవాలన్నది దేవుని ఆలోచన. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నాయా, బలి అయి రక్షించితివా, బలి అయి నన్ను రక్షించితివా, పరలోకం తెరచితివా, పరలోకం జీవించు దినములంతా నీ కొరకే జీవించేదా, జీవించు దినములన్నీ నీ కొరకే జీవించేదా,
పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, నీ సేవకై నిలిచేదా, నీ సేవకై నిలిచేదా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్లా తపనాయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా తపనాయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా తపనాయంత నీ చిత్తం, తలంపులెల్లా నా తపనాయంత నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే. ఇదే మా పని ప్రభువా, నీ చిత్తం చేయుటయే. ఆరాధనా, ఆరాధనా, అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఆరాధనా, అబ్బా తండ్రి నీకేనయ్యా, నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధనా నీకే. తలంపులన్నీ నా తపనాయంత నీ చిత్తం చేయడమే ప్రభువా, నీ చిత్తం పిలుపునకు చేయుటయే, కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచయ్యా. నీ చిత్తము చేయటం నేర్పించండి దేవా, మీకు అప్పగించుకుని మీ కొలుగు జీవించడం నేర్పించండి. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు నేను పరుగెత్తుచున్నాను అన్నారు ఆయన. సంగముగా పౌలు గారు పరుగు దేని కోసము అంటే ఒక ఉన్నతమైన బహుమానము పొందాలని మనం గమనిస్తే ప్రియులరా, ఆయన ఎలా పరిగెడుతున్నాడు అంటే మనం చూస్తే చూడండి 13వ వచనములో వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిగెడుతున్నాడు. వేగిరపడుతూ వెనుకున్నవన్నీ మరిచిపోయి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడు. నిజమే, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురి అంటూ ఉంది. క్రైస్తవుని జీవితంలో ఉన్న గురి ఏంటంటే ముందున్న పైనున్న దేవుణ్ణి వెతకడమే క్రైస్తవుని యొక్క గురి. వాక్యం చెప్తున్న మాట ప్రియులరా, మనిషి జీవితంలో మానవుని యొక్క లైఫ్ లేదా జీవితం ఎలాంటిదంటే ఒక పందెం లాంటిదట. మనిషి జీవితం ఒక రేస్, ఒక రన్నింగ్ రేస్ లాంటిది. లేకపోతే జీవితంలో మన ముందు ఒక పందెం ఉంది. ఆ పందెంలో ఏం చేయాలట? మనం అందరము కూడా ప్రతి ఒక్కరు కూడా నెగ్గాలనే, గెలుపు పొందాలనే కోరుకుంటారు. క్రైస్తవుని జీవితమును కూడా పౌలు గారు అంటారు, ఇది ఒక పందెం లాంటిది. అందుకే తిమోతితో మాట్లాడుతూ ఆయన అంటాడు,
ఇది ఎలాంటిదంటే ఇది ఒక సైనికుడు యుద్ధంలో ఉన్నప్పుడు అతడు ఎలా పోరాడుతాడో, ఒక సైనికుడు ఎలా పోరాడతాడో ఒక నియమ ప్రకారము పోరాడతాడు. ఇలా కొన్ని నిబంధనలతో మాట్లాడుతూ వచ్చాడు పౌలు గారు. ఇది ఏ విధమైన పందెం అంటే ఆత్మీయంగా మనం గెలవవలసిన పందెం ఇది. లేకపోతే శారీరకముగా ఒక ఎగ్జామ్ రాసి, లేకపోతే ఒక సైకిల్ రేస్లో, లేకపోతే బైక్ రేస్తో, లేకపోతే ఒక కోడి పందాలు నెగ్గినట్లుగా నెగ్గవలసిన పందెం ఇది కాదండి. ఇది ఒక ఆత్మీయ జీవితంలో మనం నెగ్గవలసిన పందెం అంటారు. దీన్ని మనము గెలుపు పొందాలి అంటే, ఈ పందెంలో ప్రతి వ్యక్తి గెలుపు పొందాలి అంటే ఏం చేయాలి అంటే పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నారు. అదే ఫిలిప్పీ పత్రికలో 13వ వచనంలో ఆయన అంటారు, ఇదిగో వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు. గురి అనేది ఎక్కడ ఉంటుందంటే ముందు ఉంటుంది. గురి అనేది, ఎయిమ్ అనేది ముందు ఉంటుంది. పౌలు గారు వెనుకున్నవన్నీ మర్చిపోయాడట. వెనుకున్నవి ఏం మర్చిపోయాడు అంటే, ఒకప్పుడు ఆయన క్రైస్తవులను హింసించాడు. ఒకప్పుడు ఆయన క్రైస్తవులు చాలా క్రూరంగా, ప్రియులరా, ఆయన అనేక మందిని శిక్షించడానికి నిర్ణయాలు తీసుకున్నాడు, అధికారం తీసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా మర్చిపోయాడు. ఒకప్పుడు ఆయన స్టెఫన్ గారిని కొట్టినప్పుడు, రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు వెనుకున్నవన్నీ మర్చిపోయాడు. అందుకే పౌలు మరొక సందర్భంలో మాట్లాడుతూ, ఇదంతా ఒక పెంటగా నిర్ణయించాను, ఇదేది కూడా లాభకరము కాదు, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ముందున్న దానికే ఏం చేస్తున్నాడంటే పరిగెడుతున్నాడు. దేవుడు మన జీవితంలో ఉన్న వెనుకున్న వాటిని ఈనాడు చూడడు. మనం విడిచిపెట్టిన వాటిని ఎప్పుడూ చూడైనా మనం ముందు ఏ గురి ఉంచుకున్నామో ఆ గురినే చూసి మనతో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. గమనించండి, పౌలు గారు అంతకుముందు ఎంతో మందిని శిక్షించాడు, ఎంతో మంది సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు తాను పౌలు చేసిన వాటిని చూశాడంటే చూడలేదు. ఒకవేళ పౌలు చేసిన అతిక్రమాలు, పౌలు చేసిన పాపాలు, పౌలు చేసిన ప్రియులారా ఆ హింసను చూస్తుంటే ఖచ్చితంగా పౌలు గారు గొప్ప సువార్థికుడు అయ్యుండేవాడు కాదండి. కానీ దేవుడు పౌలులో ఏం చూశారంటే, వెనుకున్నవి ప్రక్కన పెట్టి విడిచిపెట్టి తన ముందున్న వాటి కొరకు పరిగెట్టడం ఆకాశముందున దేవుడు చూశాడు. కాబట్టే పౌలుని దేవుడు ఘనమైన పాత్రగా అపోస్తలుడిగా ఎంచాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో కూడా మన ముందు ఒక గురి అంటూ ఉంది. ప్రతి వ్యక్తి జీవితానికి గురి ఉంది. క్రైస్తవ బిడ్డలకు ఒక గురి ఉంది. ప్రభువారు మనం పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఉన్నత బహుమానము పొందాలని. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఉన్నతమైన బహుమానం పొందాలని ప్రభువారు మనల్ని ఎంచుకున్నారాయన. అందుకే ఒక సందర్భంలో పేతురు అంటారు, మీరు ఏర్పరచబడిన ప్రజలు, మీరు దేవుని సొత్తైన ప్రజలు అంటాడు ఆయన. మనము గురిలేని వారి వలె ఉండకూడదని పౌలు గారు చెప్తారు. నేను గురిలేని వాని వల్లే పరిగెత్తేవాడిని కాదు అంటాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డలకు ప్రియులారా, మన ముందు ఉంచబడిన గురి ఏంటో తెలుసా? దేవుడిచ్చి ఉన్నతమైన బహుమానము పొందుకోవాలి. దేవుడిచ్చి ఉన్నతమైన బహుమానం కొరకు గురి కలిగి పరిగెత్తాలని మొదటగా మన వెనుకున్న వాటిని ఏం చేయాలో తెలుసా? మర్చిపోవాలి. వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఇందాక చెప్పి ఏముంది వెనుక అంటే, అప్పటి వరకు తను జీవించిన జీవితం, అప్పటి వరకు తన నడవడిక, తన ప్రవర్తన, తన విధానం, ఇవన్నిటిని మర్చిపోయాడు. కాబట్టి ఇక ముందుకే పరిగెడుతుంది. అందుకే పౌలు ఏమంటున్నారో తెలుసా? ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, క్రీస్తేసే ప్రభువారు ఎప్పుడు కూడా మన జీవితం. అందుకే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 18వ వచనములో ప్రియులరా, ప్రభు వాక్యము సెలవిస్తున్నది. 43వ అధ్యాయం 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకుడి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన అంటున్నాడు, ఇంక మునుపటి వాటిని అంటే వదిలిపెట్టేసిన వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి. ఒకప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని ఎరగక మునుపు పౌలు జీవించిన జీవితం వదిలేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం విడిచిపెట్టిన వాటిని మళ్ళా వెనక్కి తిరిగి చూడకూడదు. పూర్వకాలంలో ఏదైతే మనం కాదనుకున్నామో, ఏదైతే వద్దనుకున్నామో, ఏదైతే పూర్వకాలంలో జరిగిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకము చేసుకోకండి. దేవుడు వాటిని చూడటం లేదు, నీ ముందున్న నీ గురిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది, మునుపటి వాటిని, జరిగిపోయిన వాటిని అస్సలు ఏం చేయొద్దు,
జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలంలో జరిగిన సంగతులను అస్సలు తలంచకండి. మరి ఏం చేయాలి? నువ్వు గురి కలిగిన వ్యక్తిగా, గురి కలిగిన బిడ్డలుగా ఉన్నతమైన బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలో అది చెయ్యమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఒక కాలము రాబోతుంది, యేసయ్యను మనం చూడగానే ఆ బహుమానం పొందాలనే ఆసక్తి మనకి కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన అయిన తర్వాత నేను అంటే గొప్ప అయితే ప్రభు నన్ను క్షమించింది కాక ఒక 150 రూపాయలు పెట్టి పెన్ను కొన్నాను. ఎంత అమ్మా చెప్పండి? ఈ కుర్రోడికి అన్ని బడాయి ఖర్చులే అన్నట్టు చూస్తున్నారు సార్ అమ్మగారు. అమ్మ 150 రూపాయలు పెన్ను ఎందుకు? అవసరమా అమ్మ? అవసరం 150 రూపాయలు పెన్ను? గమనించని అవసరం లేదు, కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కొని పెట్టాను నేను. ఎందుకు? ఇప్పుడు అభిషేక్ దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఆ గిఫ్ట్ మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆ గిఫ్ట్ మీద ఉంటుంది. 5 రూపాయల పెన్ను కాదు, 150 రూపాయల పెన్ను ఇది. ఇప్పుడు గమనించండి, ఈ గురి ఇప్పుడు దేని మీద ఉంటుందంటే దీని మీద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇది పొందుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. గురి ఉండాలి. ఒక గురితో ప్రయాసపడి దాన్ని ఎలాగైనా స్వీకరించాలని ఎవరైతే వెనుకున్నవన్నీ ప్రక్కన బట్టి కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అభిషేక్ పంపించిన మెటీరియల్ చదువుకున్న ఫెయిల్ అయిపోయారు, కానీ అదే మెటీరియల్ చదివిన అభిషేక్ ఎక్కువ మార్కులు వచ్చాయి. గురి పెట్టి చదివిన వాడే బహుమానాన్ని పొందుకుంటాడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గురి పెట్టి పరిగెత్తేవాడే గెలుపులో, పందెములో నెగ్గుతాడు. మనకంటే గురి ఉంది ప్రియులారా, మన గురి క్రీస్తే. మనం ఒక గురి కలిగిన వారిగా మనము ఈ పందెం ఉంది, ఈ పోరాటం ఉంది. ఇందులో మనం ఏం చేయాలంటే ముందుకే సాగిపోవాలి. ప్రతి విషయంలో మన కృంగదీసు వాటిని, మన వెనక పడగొట్టు వాటిని, మన బలహీనపరచు వాటిని అస్సలు తలంచుకోవద్దు అన్నాడు యేసయ్య. అసలు జ్ఞాపకం తెచ్చుకోవద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళిపోతావు. ఇవి వెనక్కి లాగుతుంటాయి కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళాలంటే ముందున్న వాటినే చూడాలి. పౌలు గారి విషయంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వారులారా, తన ఆత్మీయ జీవితంలో పౌలు చేసింది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మనందరికీ తెలుసు, ఎవడైనను క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి. ఎందుకు నూతన సృష్టి? పాతవన్నీ గతించిపోయాయి, ఇప్పుడు క్రొత్తవయ్యాయి. ఇప్పుడు పాతవన్నీ పోయినప్పుడే మనం కొత్త మనుషులుగా మార్చబడుతున్నాం. అందుకే పౌలు అంటారు, వెనుకున్నవన్నీ మరిచిపోతేనే ముందున్నది ఏంటో నీకు కనపడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం తెలుసో తెలియకో చేసిన అవిధేయత వల్ల, అతిక్రమాల వల్ల, చిన్న పొరపాట్ల వల్ల, లేకపోతే ప్రార్థన చేయకపోవడం వల్ల, వాక్యం చదవకపోవడం వల్ల, దేవుని మందిరానికి రాకపోవడం వల్ల, దేవునికి దూరం అయిపోవడం వల్ల మనం ఏదో చిన్న పొరపాటు చేసిన వారు అవుతాం. మనం అక్కడ ఉండి, ప్రభా నేను పాపం చేశాను, నీకు వేరైపోయాను ప్రభా అని అక్కడే కూర్చోవడం వల్ల మనం ముందున్న గురి దగ్గరికి వెళ్ళలేమట. మరొక అవకాశం, దేవుని మందిరానికి వచ్చే అవకాశం ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి మరలా బలము పొందడమే మనం మరలా పరిగెత్తడం. ప్రియులారా, హల్లెలూయా. ప్రతి ఆదివారం క్రైస్తవ బిడ్డలకు ఒక అవకాశం ఇది. ఆమె చెప్దామా? ఆత్మలో బలపడడానికి ఒక అవకాశం, దేవుని దగ్గర కృపను సంపాదన ఒక అవకాశం ఇది. పౌలు గారు పరిగెట్టాడు. ఎప్పటి వరకు తెలుసా? ప్రాణం పోయేంత వరకు అపోస్తున్న పౌలు గారు పరిగెడుతున్నారు. ప్రియులారా, ఒకప్పుడట హింసకుడట, ఇప్పుడైతే బోధకుడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? వెనుకున్న దాన్ని మర్చిపోయాడు, ముందున్న యేసయ్య వైపు గురిని కలిగి జీవిస్తున్నాడు. ప్రియమైన వారులారా, రెండవది, అతడు ఎందుకు ఉన్నతమైన బహుమానం కొరకు పరిగెత్తాలని అనుకుంటున్నాడు? అతడు ఎందుకు ముందున్న వాటిని చూస్తూ ఉన్నాడు? ముందున్న వాటి కొరకు ఎందుకు ఉన్నతమైన బహుమానం పొందడానికి పౌలు గారు గురి కలిగి ఉన్నాడు? అతని యొక్క మాట, అతని యొక్క ఉపదేశము, అతని యొక్క వాక్యములు అంతటిలో సంఘాన్ని బలపరుస్తున్న విధానం మనం చూస్తే, ఎందుకు అపోస్తున్న పౌలు గారి ప్రియులారా అతడు వేగిర పడుతూ అంటూ ఉన్నాడు. ఆయన ముందున్న వాటిని పొందాలని, ఉన్నతమైన బహుమానం పొందాలని అతడు ఏం చేస్తున్నాడంటే వేగిర పడుతూ ఉన్నాడు.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దుకు పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు అంటే ఆ పై మాట వేగిరపడుచు, వెనుకున్నవ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ఒకటి ప్రధానముగా ప్రియులరా, మనము గురి దగ్గరకు చేరాలంటే, గురి కలిగి మనము వేగిరపడాలి అంటే, గురిని మనము పొందుకోవాలంటే, ఒక గురి కలిగిన మనం విజయం పొందాలంటే, ఒకటి వెన్నుకున్న వాటిని మరిచిపోవాలి. దీనికి ఇంకా మనము మునుపున్న వాక్యం చదివితే వెనుకున్న వాటిని అంటే మునుపు గడిచిపోయినవి, పాతవి, వీటిని ఏం చేయాలట? మరిచిపోవాలి. రెండవది మనం చూస్తే ప్రియమైన వారులరా, వాక్యం మనం చదువుతా ఆయన అంటాడు, ఇదిగో ముందున్న వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? మనం చూస్తే ముందున్న వాటి కొరకు వేగిరపడు. తన ముందర ఏముందో, గడిచిపోయింది కాదు, తను ఏదైతే సాధించాలో, అంటే తన ముందు ఉన్న గోల్ ఏంటి, తన ముందు ఉన్న గమ్యం ఏంటి, దాని కొరకు పరిగెడుతున్నాడు. క్రైస్తవ బిడ్డలు కూడా ప్రియమైన వాళ్ళారా, గురి మీద దృష్టి పెట్టాలి. మొదటిది వెనుకున్నవన్నీ మరిచిపోవాలి. నువ్వు గమ్యం చేరాలి అంటే, ఉన్నత బహుమానం పొందాలంటే, ఒకటి వెనుకున్న వాటిని మరిచిపోవాలి. రెండు, గురి మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలండి? మన ముందున్న గురి ఏంటి? ఆ గురి మీద దృష్టి పెట్టాలి. వాక్యంలో మనం చదివితే ప్రియమైన వారులారా, ఒక టార్గెట్ ఉంటుంది. ఒక పందెంలో పరిగెత్తే వాడికి ఒక టార్గెట్, టైం పెడతారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి తెలుసా? పరిగెట్టాలి. పరిగెట్టకపోతే పక్కకు లాగేస్తారు, అవుట్. దేవుని సంగమగా ప్రియుల, మన ముందున్న గురిలో మనం పరిగెత్తాలి. పరిగెత్తాలంటే ఏం చేయాలి? మొదటిగా వెనుకున్న వాటిని మరిచిపోవాలి. రెండవదిగా మన గురి మీద దృష్టి పెట్టాలి. గురి మీద దృష్టి పెట్టాలి. అప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా? పరిగెత్తగలము. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఒక దృష్టి ఉంది, పౌలు గారు గురి ఉంది. నేను యేసయ్యలా మారాలి అన్నది, నేను క్రీస్తు కొరకు జీవించాలని పౌలు గారు గురి. నేను క్రీస్తు యొక్క ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవాలి. అందుకనే నేటి క్రైస్తవులు మనకు కూడా వాక్యం చెప్పే మాట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మన ఎదుట ఏమి ఉంచబడిందటండి? అందరూ చెప్పండి, ఏమి ఉంచబడింది? పందెము ఉంచబడింది. ఏమి ఉంచబడింది? మనందరి ముందు ఏమి ఉంచబడింది? పందెం ఉంది, రేస్. ఒక పందెములో మనం ఏం చేయాలట? పరిగెత్తాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఎవరున్నారు మన ముందు? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసయ్య. ఆయన వైపు చూస్తే ఆయన మనకు విజయం దయచేస్తాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వైపు చూడకుండా, ప్రభు మీద ఆనుకోకుండా మనల్ని కొన్నిసార్లు దేవుని బిడలమైనా సరే మనల్ని బ్రహ్మపరిచే ఆత్మ పని చేస్తుందట. అందుకనే వాక్యంలో 1 యోహాను పత్రిక మనం చదివితే అక్కడ భక్తుడు అంటాడు, 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదివితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుడు సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. గట్టిగా స్తోత్రం చెప్దామండి. సత్య స్వరూపి అయిన ఆత్మ
భ్రమపరచు ఆత్మ. దేవుని సంబంధి అయిన వాడు దేవుని సంబంధుల మాట వింటాడట. లోక సంబంధి అయిన వాడు దేవుని సంబంధుల మాట వినడట. ఎందుకు వినడు? వారిని భ్రమపరచు ఆత్మ వేలబడి చేస్తుంది. దేవుని సంబంధి అయితే సత్య స్వరూపమైన ఆత్మ ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు, ఇదిగో పరిశుద్ధాత్మ, ఆత్మ స్వరూపి అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడని. హల్లెలూయా. దేవుని బిడ్డల ప్రియులారా, ఏ ఆత్మను కలిగి ఉన్నాం ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. ఆ వచనం జాగ్రత్తగా చదివితే లోక సంబంధులైనట్లు వారు లోక సంబంధులు. 5వ వచనం అండి. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధమైన మాటలే మాట్లాడతారు. లోకము వారి మాట వింటుంది. ఎవరి మాట? లోక సంబంధుల మాట వింటుంది. ఎందుకంటే దేవునితో, దేవుని ఆజ్ఞలు కానీ దేవుని వాక్యం కానీ అక్కడ అడ్డుపడదు. దేవుని మాట కానీ దేవుడు ఏమనుకుంటారో కానీ అక్కడ అసలు అడ్డు రాదు. ఎందుకంటే లోక సంబంధమైనది కాబట్టి, అది లోక సంబంధమైనది. కానీ కిందకి చదివితే ప్రియమైన వారులారా, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క సంబంధులము. దేవుని సంబంధైన వాడు మన మాట వినడు. మనము జాగ్రత్తగా గ్రహించండి ప్రియులారా. ఇక్కడ చదివితే లోక సంబంధులు ఏం చేస్తారట? లోక సంబంధులైనట్లు మాట్లాడతారు. లోకము వారి మాట వింటుంది. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎవరు మన మాట వినడు? దేవుని సంబంధి కానివాడు. మనం ఎవరము? గొప్ప దేవుని కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా దేవుని సంబంధులై ఉండాలి, కానీ లోక సంబంధులై ఉండకూడదు. అమ్మా, ఏ సంబంధులై ఉండకూడదు? లోక సంబంధులే ఉండకూడదు. లోకం మాట మాట్లాడుతుంది. దేవుని బిడ్డ దేవుని మాట మాట్లాడాలి. నా వారైనా, ఇంట్లో వారైనా, బయట వాడైనా, సంఘం వాడైనా దేవుని మాట దగ్గర దేవుని మాటనే పలకాలి. అలా పలకకపోతే నీవు దేవుని సంబంధివి. వాక్యం అంటుంది ప్రియులారా, ఎందుకు? లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనము దేవుని సంబంధులం కాబట్టి. హల్లెలూయా. దేవుని సంబంధమైన వారిలో సత్య స్వరూపి అయిన ఆత్మ నివాసం చేస్తాడట. హల్లెలూయా. ఆ ఆత్మను వారు పొందుకున్నప్పుడే వారు శక్తిని పొందారని వాక్యంలో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నామండి. ఎప్పుడైతే దేవుని సంబంధం ఉండి సత్య స్వరూపైన ఆత్మను పైనుండి శక్తిని మనం పొందుకుంటాం. ఆయన మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. అప్పుడు మనము దేవునికి సాక్షులమై ఉంటామట. హల్లెలూయా, హల్లెలూయా. సత్య స్వరూపైన ఆత్మ మనలో ఉన్నప్పుడే ప్రతి అపవాది పోరాటాలను విడిపిస్తాడు మన దేవుడు ఆయన. అందుకే పౌలు గురి ఏంటో తెలుసా? వెనుకున్నవు మరచి. ఒక గురి ఉంది, ముందున్న వాటి కొరకు నేను ఏం చేయాలి? వేగిరి పడుతున్నాను. వేగిరి పడడం అంటే తొందర అని అర్థం ఉంది. కానీ నేను ఇంకా అంటాను, ఇంగ్లీష్లో ప్రెస్సింగ్ అనే మాట ఉంది. అంటే ముందుకి తోయడం, ముందుకు తోయబడడం. అంటే వెనక్కి వెళ్ళిపోకుండా తను ముందుకే వెళ్ళిపోతున్నాడు, వేగిరి పడుతున్నాడు. చెప్పండి, గురి ఎద్దుకు వెళ్ళాలంటే మొదటిగా వెనుకున్నవన్నీ మరిచిపోవాలి. మర్చిపోయావా? ఇప్పుడు చెప్పిన పాయింట్ మర్చిపోయావా? అన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిగా ఏం చేయాలి? వెనుకున్నవి మరచిపోవాలి. రెండవది, ముందున్న గురి మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదుకుడి అన్నాడు. ఆయన వెతుకమన్నారు. ఆయన ప్రియమైన వాళ్ళరా గమనించండి. దేవుని బిడలగా పందెంలో పరిగెత్తాలంటే దృష్టి పెట్టాలి. పందెంలో పరిగెత్తేవాడు ముందున్న దాన్ని దృష్టి పెట్టకుండా ఇటు చూశాడు అనుకోండి, ఇతడు ఖచ్చితంగా వెనకబడిపోయే అవకాశం ఉంది. తన ట్రాక్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. గురిలో ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంది. ప్రియులారా, మనము
పరుగు పందెంలో ఉన్నాము. పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు పరుగు పందెంలో ఉన్నామని చెప్పండి. పక్క వాళ్ళతో చెప్పండి, మనం పరుగు పందెంలో ఉన్నాం, పందెంలో ఉన్నామని చెప్పండి. పందెంలో మనం నెగ్గాలా ఓడిపోవాలా? నెగ్గాలని కోరుకున్న వాళ్ళు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం నెగ్గకపోయినా మన యేసు మనల్ని గెలిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ మరణంపై విజయం ఇచ్చిన దేవుడే మనల్ని ఈ పందెంలో నెగ్గిస్తాడు ఆయన. మనం చేయాల్సింది ఒకటి వెనుకొన్నాలన్నీ, ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఒకప్పుడు జీవించిన జీవితం, ఒకప్పుడు పాత స్వభావం, ఇవన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు ముందున్న దాని మీద దృష్టి పెట్టాలి, ముందున్న గురి మీద మనం దృష్టి పెట్టాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దృష్టి పెట్టలేము అంటే మానవ యొక్క తలంపుల చేత, మానవ యొక్క దురాశల చేత మనిషి మరులు కొల్పబడతాడట, అంటే త్రిప్పివేయబడతాడట. వేటి చేత? ప్రజల మాటలే కావచ్చు, సమస్యలే కావచ్చు. మనల్ని ఏం చేస్తాయి ప్రియమైన వాళ్ళారా? స్వల్పకాల అల్పకాల పాప వైభోగాలు కావచ్చు, ఈ లోక సంబంధమైన తలంపులే కావచ్చు, మనల్ని గురి నుంచి డీవియేట్ అంటే పక్క దారి పట్టేలా చేస్తాయి. నేను అంటాను, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఒక గురి లేకపోతే ఓటమి తప్పదు అంటాను. నేను అంటాను, గురి లేని క్రైస్తవ్యంలో ఓటమి తప్పదు అంటాను నేను. గురి లేనివాడు ముందు రేపు పరుగు పందెం ముందు ఎగ్జామ్ రాయాలన్న గురి పెట్టుకుని స్వల్పకాలమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడి గురిని ప్రక్కన పెట్టుకుని వాటి కొరకు పరిగెడితే ఇప్పుడు ఏం దొరికిందంటే ఓటమి. క్రైస్తవ బిడ్డలుగా ప్రియులారా, మన గురి అయిన క్రీస్తునే మనం ముందు పెట్టుకుని పరిగెడుతున్నామా? అల్పకాల భోగమైన లోక సంబంధమైన వాటిని ముందు పెట్టుకుని వాటి కొరకు పరిగెడుతున్నామా? పౌలు గారు గెలిపొందిన రహస్యం ఏంటంటే, ఒకటి వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి వరకు పరిగెట్టడం. రెండు, ముందున్న యొక్క గురిని మరిచిపోలేదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది మనం వేగిర పడుట. మూడవ మాట చెప్పండి, వేగిరి. మొదటిది వెనుకున్నవి మరిచిపోవాలి, అప్పుడే గురిని మనము గెలుస్తాము. రెండు, ముందున్న గురి మీద దృష్టి పెట్టాలి, అప్పుడే మనము గెలుపు పొందుతాము. మూడు, గెలుపు కొరకు వేగిరపడాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయమంటేనే నా పక్కన వాళ్ళు చేస్తారేమో, ముందున్న మహాలక్ష్మి చేస్తుందేమో, వెనక ఉన్న కనకలక్ష్మి చేస్తుందేమో అన్నట్టుగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. మీరే అలా నవ్వుతారేంటి? హల్లెలూయా. దేవుడిని అందరినీ దీవించింది గాక. సిగ్గులేదు ఆమె చెప్తున్నావు? ఒకప్పుడు ప్రార్థన చేసావు, నువ్వు దేవుని పెట్టారు, నువ్వు ప్రార్థన చేయడం నోరు రావట్లేదు. హల్లెలూయా. నిన్నంటా నాకు కానీ ఇది నీకు కదమ్మా. గమనించండి ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మనం దేవుని విషయాల్లో ఏం చేయాలి తెలుసా? వేగిరపడాలి, పరిగెట్టాలి. నేను వాస్తవానికి 9 గంటలకు వచ్చి ఇక్కడ అన్నీ సెట్ చేసుకుని వాక్యం చూసుకుని ప్రార్థన చేసుకుంటాను. నాతో పోటీగా వచ్చేస్తుంది ఒక అమ్మ వచ్చేసి ఏం చేస్తున్నారు అనుకుంటే మొత్తం అంతా చర్చ అంతా శుభ్రం చేసి తుడిచి ప్రార్థన చేసుకొని చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అంటాను, మనం వేగిరపడాలి, అప్పుడే ఖచ్చితంగా గమ్యాన్ని గురిలో మనము నెగ్గుతాం. ఉన్నత బహుమానం అప్పుడు మనం పొందుకుంటాం ప్రియులారా. హల్లెలూయా. ఇదే వేగిరపడడం అంటే. అందుకే భక్తుడు అంటాడు దేవుని మందిర ఆవరణములు చూడవలన నా ప్రాణము తృష్ణగొడుచుంది, ఎంతో ఆశకొని ఉంది. వేగిరపడాలి. రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్ ఏం వస్తుంది, ఎప్పుడు చూద్దాం, ఎప్పుడు వస్తాయి అని ఒక ఆతురత. దీనిని వేగిరపడడం అంటే. దేవుని బిడ్డలకు ప్రియులారా, రోజున ప్రభు వారి సన్నిధానం మనం వెళ్ళేటప్పుడు ఆయన మన వైపు చూస్తూ మన దగ్గర ప్రభు వారు కూడా కోరుకునేది ఏంటో తెలుసా? ఆయన మన దగ్గర ఆశించేది ఒకే ఒకటి, మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధానములో ఉన్నతమైన బహుమానము పొందేవారిగా ఉండాలని. హల్లెలూయా. మొదటిది గతాన్ని అనగా వెనుకున్న వాటిని మరిచిపోవాలి. రెండవది ముందున్న వాటి మీద దృష్టి పెట్టాలి. మూడవది వేగిరపడాలి. ఉన్నతమైన బహుమానం పొందాలని, గురిని ఎలాగైనా నేను చేర్చబడాలని ఏం చేయాల్సి ప్రియమైన వారలారా? వేగిరపడాలి. హల్లెలూయా. ఎందులో వేగిరపడాలి? అనుకూలతలో కాదు వేగిరపడాల్సింది,
ప్రతికూలతలో వేగిరపడాలి. అనుకూలతలో అన్ని అనుకూలించినప్పుడు వేగిరపడడం, ఆసక్తి ఉండడం అంత ఈజీయే. కానీ శరీరం సహకరించినప్పుడు, ప్రతికూలమైన వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, గురి ఎద్దుకు వెళ్లకుండా అడ్డంకులు వస్తున్నప్పుడు, ఈ అడ్డంకులు దాటుకుని వెళ్ళడమే వేగిరపడడం అంటే. హల్లెలూయా. అడ్డంకులు వచ్చాయి, నా వల్ల కావడం లేదు అనుకుంటే మనం ఏం చేయట్లేదు తెలుసా? వేగిరపడడం లేదు. మన గురిని ప్రక్కకు పడేసుకున్నాం. మన గురి మారిపోయింది ఇప్పుడు. అందుకనే ప్రభు వాక్యం చదివితే 2వ తిమోతి పత్రికల పౌలు అంటారు, 4వ అధ్యాయం 7వ వచనం, త్వరగా సహకరించండి. 4వ అధ్యాయం 7వ వచనం అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారండి. 2వ తిమోతి 4:7, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు దేవునికి స్తోత్రం కలుగును గాక. పరుగు పందెం మొదలెట్టాడట ఈయన. ఇప్పుడే కదా చెప్పాడండి, నేను ఉన్నతమైన బహుమానం పొందాలని పరిగెడుతున్నానని. నా ఇప్పుడు ఏమంటాడు తిమోతి పత్రికలో? నా పరుగు కంప్లీట్ చేసేసాను అంటున్నాడు, తుద ముట్టించేసాను అంటున్నాడు. ఇంకా ప్రాణం పోయే ముందు చెప్తున్న మాట. హల్లెలూయా. నా పరుగు నేను కంప్లీట్ చేశాను, పూర్తి చేశాను, ఫినిష్ అయిపోయింది. అబ్బా, ఎంత మంచి ఆత్మీయతలో నిలదొక్కున్నాడండి పౌలు గారు. ప్రియులారా, నా పరుగు నేను ముగించాను అని చెప్తున్నాడు. నిజమే ప్రియమైన వాళ్ళారు, దేవుని సన్నిధానంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్నిసార్లు సముద్రంలో ప్రమాదాలు, ఎన్నిసార్లు సర్ప విషముల చేత చిక్కబడలేదు, ఎంతగా ప్రభుత్వం అడ్డంకులు వచ్చాయి, ఎన్నిసార్లు గ్రామాల్లో కొట్టబడలేదు, ఎన్నిసార్లు ఈడ్చుకుని ఊరి చివరి తీసుకుని పోయారు, ఎన్నిసార్లు ఇతనికి ప్రాణహాని పొంచి ఉంది. ఎన్ని వచ్చినా తన ముందున్న గురిని మాత్రము తన ముందు పెట్టుకున్నాడు. కానీ పిల్లరా, ఎన్ని డిఫికల్టీస్, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అడ్డంకులను దాటుకుని పరుగును తుదముట్టించాడు పౌలు గారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వేగిరపడాలంటే అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు వేగిరపడాలి. హల్లెలూయా. మొదటిది. రెండవది, ముందున్న గురిని దృష్టిలో పెట్టుకోవాలి. మూడవది, వేగిరపడాలి. దేని కొరకు వేగిరపడాలి? దేని కొరకండి? స్కూల్లో పిల్లలు కరెక్ట్గా 10 అవ్వగానే టిఫిన్ బాక్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. టిఫిన్ బాక్స్లో ఎప్పుడు సార్ వెళ్ళిపోతారా, ఎప్పుడు సార్ వెళ్ళిపోతారా. ఇంతకీ టిఫిన్ బాక్స్ ఉప్మా ఉంటుంది, అందులో ఏముండదు. వీడి గురి అంతా దేని మీద అంటే చెప్పే క్లాస్ మీద కాదు, ఉప్మా మీద. పొద్దున్న 7 గంటలు లేచి కష్టపడి పెట్టింది, వీడు ఎలాగైనా ఉప్మా కడుపులో పడేసుకోవాలి. భోజనాల కోసం యేసయ్యని నమ్ముకోవద్దు. దేవుడు ఏదో నింపుతాడని, ఏది వేస్తాడని యేసయ్యని నమ్ముకుంటే మన యేసయ్య కార్చిన రక్తమైన, చేసిన త్యాగమైన, నేను అంటాను కాదు, దీనికోసం కాదు కదా. యేసయ్య ఎందుకు రక్తం చిందించాలి? ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాలి? ఎందుకు తనంతట నేను నా ప్రాణాన్ని ఇచ్చేసాను, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు యేసయ్య. ఎవరిస్తారు ప్రాణం? ఇంట్లో వాళ్ళు కిడ్నీ పోయింది, మన కిడ్నీ ఇస్తామా? చెప్పండి, ఇస్తామా? వాళ్ళకి 2 కిడ్నీలు ఇవ్వాలి, 2 కిడ్నీలు దానం చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరున్నారేమో. అలాంటి మనుషులు ఇంకా పుట్టలేదు. ఆడి దారిని పాపం చేసుకుంటే పాపం అని పట్టుకుంది, ఆమెన్ అంటాం, అంతే ప్రియులారా. కానీ యేసయ్య తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. ఆయన గట్టిగా ఆమెన్ చెప్పండి. ఎవ్వరు ముందుకు రాకపోతే నరకానికి పోకుండా కాపాడడానికి నన్ను యేసయ్య నాకు ఆయన ప్రాణం ఇచ్చాడు. బిర్యానీ పెట్టనని కాదు. ఈరోజు దేవుని బిడ్డలాగా ప్రియులారా, అంత కృపగల దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలి అంటే సత్య స్వరూపి అయిన ఆత్మను కలిగి ఉంటేనే మనం మన యేసయ్యను ఘనపరిచే బిడ్డలుగా మార్చబడతాము. హల్లెలూయా. సంఘ బిడ్డలు నా 2 చేతులెత్తి బతిమాలకుండా వాళ్ళందరినీ వాక్యం నేర్చుకుని వెళ్ళండి. ఏం నేర్చుకుని? వాక్యం వింటున్నాము, నేర్చుకుని వెళ్ళండి. దాని ప్రకారం చేయడానికి కొంచెం ఆలోచన చేయండి. అప్పుడు భ్రమపరచు ఆత్మ మన మీద అస్సలు ఏలుబడి చేయదు. హల్లెలూయా. వాక్యము లేకపోతే భ్రమపరచు ఆత్మ మన మీద ఏలుబడి చేస్తుంది.
దేవుని బిడ్డ అని పేరు పెట్టుకున్న ఆదామునే భ్రమపెట్టేసింది ఈ ఆత్మ. ఇది నిజము కాదా అంటే నిజమే కదా అన్న స్వరం అలా వినబడుతుంది దగ్గర నుంచి. దేవుని బిడ్డలాగా ప్రియులారా, ప్రభు సంఘం ఉన్న మనము ఒకటి, వెనుకున్నవి మరిచిపోవాలి. 2, ముందున్న వాటి మీద దృష్టి పెట్టాలి. 3, వేగిరపడాలి. ఇక 4వది చూస్తే ప్రియమైన వారులారా, మనం చేయాల్సింది ఆయన అంటారు అక్కడ, ఎందుకు పరిగెత్తాలి? ఉన్నత బహుమానం కోసం. ఇప్పుడు మన ముందు ఏముంది చెప్పండి? గిఫ్ట్ ప్రైజ్ ఉంది. ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలంటే ఆ బహుమానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ బహుమానం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అమలాపురం మండలంలో ఒక ఊరు ఉందట. అక్కడ ప్రెసిడెంట్ గారు అన్నారు, ఆ ఊరంతా చాలా చిన్న ఊరు అయినప్పటికీ ఆ ప్రెసిడెంట్ గారు చెప్పారట, ఎవరికైతే ఈ హై స్కూల్లో మంచి మార్కులు వస్తాయో, ఎప్పుడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాకమునుపు, ఎవరికైతే ఈ కాలేజీలో మంచి జూనియర్ కాలేజ్ ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి 5 లక్షలు ప్రైజ్ అని చెప్పాడట. ఎన్ని లక్షలు? 5 లక్షలు. నిజంగా జరిగిందో చెప్తున్న వార్తల్లో కూడా వచ్చింది. ఒక అమ్మాయి అదే గురిగా పెట్టుకుంది. తన ముందు ఏం పెట్టుకుంది? 5 లక్షలు పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? దానికోసం చదివి మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు 5 లక్షలు కూడా ఆమె స్వాధీనపరుచుకుంది. ప్రియులారా, మన భక్తి విశ్వాస జీవితంలో ప్రభువు ఇచ్చు బహుమానాన్ని ముందు పెట్టుకోవాలి. ఆ కిరీటాన్ని ముందు పెట్టుకోవాలి. ఆ ధవల వర్ణుడు, రత్న వర్ణుడు, సింహాసనాసురుని దేవుని సింహాసనం ముందుకు నడుచుకుంటూ వెళుతున్నాననే గురి మన ముందు ఉండాలి. ఇది చాలా అవసరం ప్రియులారా. మన ముందు ఏముండాలో తెలుసా? ఆ బహుమానాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అప్పుడే మనము క్రమము కలిగిన పోరాడతాం. ఇలా పోరాడకపోతే, ఇలా నడవకపోతే, నేను ఇలా ఉండకపోతే ఆ బహుమానం కోల్పోవచ్చేమో. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఆ బహుమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో ఏమైనా జ్ఞాపకం పోతే మందిరం లేచి వెళ్ళిపోతాం కదండి. మన గురి ఏంటి? ఇంటికాడ ఏదో మర్చిపోయాం. ఏదైనా కావాలంటే వాక్యం వదిలేసి కూడా వెళ్ళిపోతాం. మన గురి ఏంటి? ఆ పని ముందు చక్కబెట్టుకోవాలి. నేను అంటాను ప్రియులారా, మన ముందు ఒక బహుమానం మిస్ అయిపోతున్నాం. నా ముందు ఉన్న ఒక బహుమానాన్ని కోల్పోతున్నాను, లేకపోతే ఉన్నతమైన ఒక 5 లక్షల గిఫ్ట్ నేను కోల్పోతాను అనుకుంటే నువ్వు ఏం చేస్తావంటే, ఇది పోతాదేమో అన్న ఆలోచనతో వెనుకున్నవన్నీ చెప్పాలందరూ మరిచిపోతాను. నాకు ఎంత లాభమున్న లాభకరములన్నిటినీ నేను నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. 2వది, ముందున్న దాని మీద గురి దృష్టి. 3వది, వేగిరపడాలి, దాని దగ్గరికి వెళ్ళాలని. 4వది, ఆ ప్రభువిచ్చు బహుమానం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయ్యో బహుమానం కోల్పోతాను, నాతో ఉన్నవారు నాకంటే ముందుగా పట్టుకెళ్ళిపోతారేమో అన్న ఆలోచన మనకు ఉండాలి. దేవుని బిడ్డలుగా ప్రియమైన వారులారా, మనం ఎప్పుడైతే దేవుని అనుగ్రహించాక గురిని కలిగిన ప్రజలుగా మనం ఉంటామో ఖచ్చితంగా ప్రభువారు మనలను గురి అద్దుకు నడిపిస్తాడు. అదే హెబ్రీ పత్రిక 12:2 చదువుకున్నాం. విశ్వాసకర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. చెప్పండి, ఎవరి చేతిలో ఉండాలి? ఆయన చేతిలో ఉండాలి. యేసుప్రభు వారి దగ్గరికి నేను ముగిస్తున్నాను. యేసుప్రభు వారి దగ్గరికి ప్రియమైన వారులారా, పిల్లల్ని తీసుకొస్తున్నారట. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో తీసుకొస్తుంటే శిష్యులు గద్దించారట. తల్లిదండ్రులేమో యేసుప్రభు వారి చేతులు పిల్లల మీద ఎలాగైనా ఉంచాలి, ఆయన చేతులు వేయట ఆశీర్వాదం అని తీసుకొస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారంటే గద్దిస్తున్నారట. అప్పుడు యేసుప్రభు వారు వారి మీద కోపపడి, వారిని ఆటంకపరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పారటండి. మీరు ఆ వాక్యం చదివితే యేసు వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించని ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య చేతిలో ఆశీర్వాదం ఉంది. అందుకనే మనం దేవుని చేతిలోనే ఉండాలి. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉంటేనే ఆ ఆశీర్వాదం మనకు ఆశీర్వాదకారముగా మార్చబడుతుంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా బలహీనైన కొందరు ఆయన దగ్గరికి వచ్చారట. మరొక సందర్భం, ఐ థింక్ మార్కు సువార్త 9వ అధ్యాయం అనుకుంటా, బలహీనైన వారు యేసు దగ్గరికి వస్తే యేసు ప్రభువారు వారిలో కొందరిని చేతులెత్తి వారిని ముట్టగానే వారు స్వస్థపరచబడ్డారట. అంటే ఆయన చేతిలో స్వస్థత ఉంది.
అందుకే మనం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని పక్షంలో ఉన్నాం కాబట్టి, గురి కలిగిన పిల్లల దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనలో కూడా గురి, ఒక తృష్ణ, ఒక దాహం ఉండాలి. పౌలు గారు ఒకప్పుడు లోకంలో జీవించినప్పుడు, లోకానుసారంగా బ్రతుకున్నప్పుడు ఆయనకి ఏది అడ్డు రాలేదు. కానీ ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత అతడు అంటాడు, నిన్ను వెనుకున్నవన్నీ మర్చిపోయాను, ఇప్పుడు నేను గురి కలిగి జీవిస్తున్నాను, నా ముందు గురి పెట్టుకున్నాను. గాలి ఎట్టేస్తే అటు క్రైస్తవ బిడ్డలో పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలాగా ప్రియమైన వారులారా, మనం ఇటు అటు ఊగిసలాడకూడదు. నువ్వు ఒక గమ్యం పెట్టుకో, ఒక గురి పెట్టుకో. ఏ అమ్మా, ఈరోజు ఆదివారం ప్రభు వల్ల స్వీకరించవా? నువ్వు తీసుకోవా? తీసుకోవా? నువ్వు ఎలా తీసుకుంటావు? నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, నువ్వు తీసుకుంటావా? నో. మరి అదేటమ్మా, మీరు నాకు కనిపోతారంట కదా. దేవుడు నన్ను క్షమించాలి. ఆమేన్. గురి లేదు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు బాప్తిజం పొందాలి, ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి, అప్పుడే నీకు పరలోకం. మరి నీ బోధ ఏంటి? అబద్ధ బోధ కదా ఇది. అమ్మ అవునా కాదే చెప్పమ్మా. కాదా? బాప్తిజం పొందకపోతే, రక్షణ పొందకపోతే నరకం వెళ్ళవా? వెళ్తాం కదా అమ్మ, చెప్పండి, అవునా కాదండి? మీరు మాట్లాడరేంటి? పరలోకం వెళ్తారా? నరకం వెళ్ళరా? బాప్తిజం లేకుండా, రక్షణ లేకుండా ఎంతమంది పరలోకం వెళ్తారు? చేతులు ఎత్తండి. ఎవరు వెళ్ళరు. మరి ఏంటి బోధ? అబద్ధం కాదా? మీరు మాట్లాడతలేదండి. అబద్ధమే, కానీ మనకి ఇంపుగా ఉంటుంది కదా. అమ్మ నీకేం పర్లేదు, ఈ సంవత్సరం పాటు బాగా చదువుకుని, బాగా పెళ్లి వయసు వచ్చిన తర్వాత, ఇద్దరిని కన్నా తర్వాత అప్పుడు నువ్వు ములిగి దిగాను. ఈ లోపల ములిగిపోతే హల్లెలూయా, స్తోత్రం. కూటమే. ఏ కూటం? దేవుడికే తెలుసు. హల్లెలూయా. కొంచెం ఆలోచన చేయాలి దేవుని సంఘము. ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు లోకంతో? ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల భక్తి మంది? గురి లేని భక్తి. దేవుని బిడ్డలకు గురి ఉంటుంది, ఎందుకంటే మన దేవుడు జీవము గల దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, ఓటమి లేని యేసయ్య మనల్ని ఓడిపోనివ్వకూడదనే మన ఓటమిని ఆయన ఎత్తి మీద వేసుకున్నాడు ఆయన. 3 మాటలు విన్నామని ముగిస్తున్నాను. 1, మనకు గురి ఉంది. ఆ గురిలో మనము గెలుపు పొందాలంటే మొదటగా ఇప్పుడు దాకా వెనకాల మనం చేసిన ప్రతి పాత జీవితాన్ని మరిచిపోదాం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ముందు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? ఏమి లేదు, లోకం లేదు. ఏముందండి? యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు మన ముందు. ఆయన ముందు పెట్టుకుంటున్నాం. 2 గురి మీద దృష్టి పెట్టాలి, అప్పుడే గెలుపు. 3 వేగిరపడాలి. 4 బహుమానం మీద దృష్టి పెట్టాలి. అందరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నిజమే కదా, దేవుని బిడ్డలు ఖచ్చితంగా గురి కలిగిన వారే. గమ్యనకు చేర్చి దేవుడు యేసయ్య. ఆయన అంటారు, ఇదిగో ఉన్నతమైన బహుమానం పొందాలని. బిడ్డలారా, మన గురి ఏంటంటే ఉన్నతమైన బహుమానం పొందాలని. దేవుని బిడ్డలుగా మనం పొందుకోవలసినవి, మనం సాధించవలసిన ఎన్నో ఉండొచ్చు. వాటిని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తారు. వాటితో పాటుగా మనం ఉన్నతమైన బహుమానం పొందాలంటే మన పాత జీవితాన్ని మనం వదిలేయాలి. వెన్నుకున్న వాటి అంటే ఇంతవరకు చేసిన వాటిని వదిలిపెట్టేసిన వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. పూర్వకాలంలో జరిగిన సంగతులను తలంచుకోకండి. అంటే ఒకప్పుడు మనం చేసి ఇప్పుడు చెయ్యమని కాదు, ఒకప్పుడు మనం వదిలేసిన వాటిని ఇప్పుడు చెయ్యమని కాదండి. వాటిని అస్సలు వాటి జోలికి వెళ్ళొద్దని. ఈరోజు గురి ఉంది మన ముందు. గురి యొద్దకే నేను పరిగెడుతున్న పౌలు మాటను జ్ఞాపకం చేసుకుందామా? గురి యొద్దకే నేను పరిగెడుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నిజమే ప్రియమైన వారులారా, దేవా అటు గురి కలిగిన వ్యక్తిని నడిపించమని ప్రార్థన చేయండి. స్వరం ఎత్తి అటు గురి కలిగిన వ్యక్తిని నడిపించండి ప్రభువా. అటు గురి కలిగిన వ్యక్తిని నడిపించండి దేవా. గురి కలిగిన పోరాటంలో నడిపించండి. పందెంలో గెలుపు తండ్రి నీవిచ్చే దేవుడవయ్యా. 4 మాటలు బట్టి ప్రార్థన చేద్దాం ప్రియులరా. 4 మాటలు ప్రార్థన చేద్దామా? వెనుకున్న వాటిని మర్చిపోదాం.
గత కాలం అంతవరకు జరిగినవి తెలిసి తెలియక చేసిన వాటిని విడిచిపెడదామేందని క్షమించేసామనుకున్నాడు. మళ్ళీ కనికరించు దేవుడు అనుకున్నాడు. నూతన జీవితాన్ని ప్రసాదించు దేవుడు ఉన్నాడు మనతో. ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తమును సాధ్యపరిచి దేవుని చేతికి అప్పగించబడదాం. అందుకే పౌలు ప్రియులారా ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడు. తన క్రియ మారింది, జీవితం మారింది. ఇప్పుడు గొప్ప సువార్తికుడిగా, పరిచర్య అపోస్తులుగా మార్చబడ్డాడు. ప్రియులారా, రెండవది గురి మీద దృష్టి పెడదాం. మన గురి యేసయ్యే, మన గురి పరలోకమే, మన గురి దేవుని రాజ్యమే. అందుకే మనము విశ్వాసను కర్త అయిన యేసయ్య వైపు చూడాలి. ఎవరి వైపు చూస్తున్నాం ప్రియులారా? వేటిని వెతుకుతున్నాం? ఇందులో దేవుని వెతుకుతున్నాం. వాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? వేగిరపడాలి, మనం పోరాడాలి, తొందరపడాలి. వేగిరపడడం అంటే అనుకూలతలో కాదు, ప్రతికూలతలో కూడా మనం వేగిరపడాలి. దేవుని మనం ఎలాగైనా గురి చేరాలని. అందుకే దేవుడు అంటాడు, ప్రియమైన వారులారా, ఎప్పుడు కూడా దేవుని సంగముగా మనము దేవుని గెలిపించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా బహుమానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం పరిగెత్తదు ఎందుకంటే బహుమానం కొరకు పరిగెడుతున్నాం. దేవుని మందిరంలో ఏకోపిస్తున్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, సల్కూడికిలో ఏకోపిస్తున్నాం. ఒక బహుమానం కొరకు మనం పరిగెట్టాలి. ఒక బహుమానం కొరకు, దేవుడిచ్చు దీవెన కొరకు, దేవుడిచ్చు ఆశీర్వాదం కొరకు మనం పరిగెట్టే వారుగా ఉండాలి. ప్రియులారా, దేవుడిచ్చు ఉన్నతమైన వరముల కొరకు పరిగెత్తే వారుగా ఉండాలి. దేవా, నన్ను బలపరచండి అయ్యా. గతంలోనే నేను ఇంకా ఉండిపోయానా? ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఇంకా గతంలోనే స్టక్ అయిపోయి ఉండిపోయానా? గురి లేకుండా, ఇంకను గమ్యం లేకుండా అటు ఇటు తిరుగుతున్నానా? వేగిరి పడకుండా అటు ఇటు తిరుగుతున్నానా? ఒక ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం ఎక్కడైతే ఉండిపోయి అక్కడి నుంచి బయటకు వద్దాం ప్రియులారా. మన ముందున్న బహుమానాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, వెనకబడిపోకుండా, వెనుకున్నవి మరిచిపోనట్లుగా నాకు సహాయం చేయండి ప్రభా. నీ మీద దృష్టి పెట్టినట్లుగా సహాయం చేయండి ప్రభా. నిన్నే గురిగా పెట్టినట్లుగా సహాయం చేయండి అయ్యా. బహుమానం పొందడానికి నన్ను సిద్ధపరచండి దేవా. నా బలహీనతలకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దామా? తండ్రి, నీ మాటలు విని వీళ్ళందరినీ ఆశీర్వదించండి. ఒక గురి కలిగిన వారిగా, ఉన్నతమైన కృపను పొందుకున్న వారిగా, నీ వాక్యములోని దీవెన సంపాదించుకున్న వారిగా, గురి కలిగిన అపోస్తలుడైన పౌలు తండ్రి 12 మంది శిష్యులకు వేరినప్పటికీ ఘనమైన శక్తి చేత నింపారయ్యా. ఘనమైన పాత్రగా మార్చారయ్యా. సాక్షాత్తుకు నిలబెట్టుకున్నారు తండ్రి. ఘనమైన కృపతో నింపారు ప్రభువా. అట్టి దీవులు చదివి సంఘమాతను నింపమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డలు దీవించండి. వాక్యము బిడ్డలు అందరి జీవితంలో చిగురింప చేయమని మహిమ, ఘనత, ప్రభావం మీకు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము వారమ తండ్రి. ఆమేన్.